హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పిట్టు అండి. రైస్తో కాకుండా ఎప్పుడు చేసే విధంగా రైస్తో కాకుండా ఈరోజు నేను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదేదో కాదండి, దీన్ని మనం ఇడ్లీ రవ్వతో తయారు చేయబోతున్నామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలకి చాలా హెల్తీ అయిన డిష్ అండి ఇది. ఓకేనా అండి? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనం 2 కప్పులు ఇడ్లీ రవ్వ, 1½ కప్పు బెల్లం, అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి, అలాగే ఇలాచీ పౌడరు, ఇంకా నెయ్యి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక డిష్ లాంటిది తీసుకొని ముందుగా ఇడ్లీ రవ్వను వేసేసుకోవాలండి. ఈ రవ్వను ఒకసారి కలుపుకొని, చూసారు కదా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ పోసేస్తే లూజ్ అయిపోద్ది పిండి అనేది. అందుకని కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలంటే పిండి అనేది ముద్దలాగా రావాలి. మనం ముద్ద చేసినప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా రావాలండి. అలా వచ్చేంత వరకు మనం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని అందులో మనము 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. దీన్ని మనం స్టీమ్ మీద ఉడికిస్తాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా దీన్ని అలాగ కొంచెం గుంటగా చేసుకొని మనం ఒక తాడుతో కట్టేసుకోవాలండి. పిండి అనేది బరువు అవుతుంది కదా, అప్పుడు అది క్లాత్ అనేది లూజ్ కాకుండా కట్టుకోవాలి. దీనికి కావాలంటే మనం ఇడ్లీ కుక్కర్లో కూడా కట్టుకోవచ్చండి. ఇలా కట్టుకోవడం కష్టం అనిపిస్తే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా వేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా అదిమేసుకోవాలండి పిండి అనేది. ఇప్పుడు దీన్ని మనం మిగిలిపోయిన క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం స్టీమ్ మీద ఉడికిస్తామండి. ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పెద్ద ప్లేట్ పెట్టుకోవాలండి. బౌల్ లాంటిదైనా పర్లేదు, బౌల్ ఇచ్చుకుంటే దీంట్లో వచ్చి స్టీమ్ అనేది బయటకు వెళ్ళకూడదు. ఒక 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. 15 నిమిషాల్లో మన రవ్వ అనేది ఉడికిపోతుంది. ఇది ఇడ్లీ రవ్వ కాబట్టి ఇంకా చాలా సింపుల్గా ఉడికిపోతుంది. 15 మినిట్స్ అయిపోయింది. చూడండి, ఒకసారి క్లాత్ తీసి చూపిస్తున్నాను. చూడండి రవ్వ అనేది ఎలా ఉడికిపోయిందో, చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. బియ్యం రవ్వతో చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మళ్ళీ డిష్లో వేసేసుకోవాలి. క్లాత్ కుండే పిండి అంతా తీసేసుకోవాలండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బియ్యం వేయించుకొని రవ్వ చేసుకోవడం ఇదంతా కష్టంగా ఉందనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా ఇడ్లీ రవ్వతో చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక గరిటతో అలా కలుపుకున్న తర్వాత త్వరగా చల్లబడుతుందండి. ఇప్పుడు పిండి అంతా ఒకసారి మనం పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం, దీనిని 1½ కప్పు వరకు బెల్లం పడుతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అనేది మన రవ్వలో మన పిండిలో కలిసేంత వరకు మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ పౌడరు, అదేనండి యాలకుల పొడి, మన ఫ్లేవర్కి తగ్గట్టుగా ఎంత కావాలైనా వేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని బెల్లం అనేది ఎక్కడ ఉండలుగా రాకుండా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్ తగ్గట్టు నెయ్యి అండి. మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే వేసుకునే అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మన పిట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన పిట్టు అనేది రెడీ. చూస్తున్నారు కదండి, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.